అసలు రీసెంట్‌గా అమెరికా గోల్డ్ వీసా అని చెప్పి కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తుందనమాట. అంటే డబ్బులు కట్టి వీసా కొనుక్కోవచ్చు. అమెరికాలో ఉండటం అనేది ఒక ప్రివిలెడ్జ్. దాన్ని మీరు వాడుకోవాలి. డబ్బులు కట్టి వాడుకోవాలి. డబ్బులున్నోళ్ళు అమెరికాకి రావాలి. ఓన్లీ హైయెస్ట్ టాలెంట్ ఉన్నోళ్ళు అమెరికాకి రావాలి. అంటే ఈజీగా ఓవర్ యూజ్ చేయొద్దు. అమెరికాకి రావడాన్ని, అమెరికాలో ఉన్న ఏదైతే పౌరసత్వాల రైట్స్ కానీ, లేకపోతే అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ రైట్స్ కానీ, గ్రీన్ కార్డ్స్ కానీ వీటన్నిటిని ఓవర్ యూజ్ చేయొద్దు. మేము ఖచ్చితంగా దీన్ని రెగ్యులేట్ చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. అండ్ అమెరికాలో మనకు తెలియని విషయం ఇంకోటుంది. అదేంటంటే ఐన్‌స్టీన్ వీసా అని చెప్పి, ఆ వీసా ఏంటంటే హైలీ టాలెంటెడ్ పీపుల్‌కి ఇస్తారు. వాళ్ళ ప్రొఫెషన్‌లో హై క్లాస్ ఎక్సెల్ అయిన వాళ్ళకి ఇంకొక రకం వీసా ఉందనమాట. ఐన్‌స్టీన్ వీసా అని చెప్పి. సో, అట్లాంటి వీసా కూడా ఉంది. అప్పుడు అమెరికా ఏంటంటే, మాకు బాగా టాలెంటెడ్ పీపుల్ కావాలి. మాకు మీడియోకర్ పీపుల్ ఒద్దు. మాకు ఏదైతే చిన్న చిన్న మీడియోకర్‌గా ఫాల్స్ ఇమిగ్రేషన్స్ లేకపోతే తక్కువ నాలెడ్జ్ ఉండి అమెరికాకెళ్ళి బతికేద్దాం. అమెరికా నుంచి లాభం సంపాదించుకునేవాళ్ళు మనకొద్దు. అమెరికాకొచ్చి లబ్ధి చేకూర్చేవాళ్ళు మాకు కావాలి. అది ట్రంప్ పాలిసీ.